నమస్తే, వెల్కమ్ టు విజిల్. భూమి ఒక కుటుంబానికి కేవలం ఆస్తి కాదు, తరతరాల కష్టం, జీవితకాల పొదుపు, భవిష్యత్తుకు భరోసా. కానీ అలాంటి భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఒకసారి అమ్మిన స్థలాన్ని మరోసారి అమ్మేస్తే, కోర్టులో కేసు నడుస్తున్నా రిజిస్ట్రేషన్లు జరిగిపోతే, ప్రభుత్వానికి అప్పగించిన భూమి కూడా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతే, ఇది సాధారణ అక్రమమా లేక వ్యవస్థలనే సవాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా రాజ్యమా? బెజవాడలో ఇప్పుడు ఇలాంటి సంచలన ఆరోపణలే వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో అధికార అండతో పెరిగిపోయాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రియల్ ఎస్టేట్ డాన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అదే ధైర్యంతో వ్యవహరిస్తున్నాడా? ఫోర్జరీలు, ఇంపర్సనేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, సిఐడి దర్యాప్తులు, కోర్టు వివాదాలు అయినా అదే హవా కొనసాగుతోందా? ఇది కేవలం 2 ఎకరాల భూమి కథ కాదు, ఒక్క 30 కోట్ల రూపాయల వివాదం మాత్రమే కాదు, వ్యవస్థలపై ప్రజల నమ్మకానికే పరీక్ష. ఈ రియల్ డాన్ ఎవరు? ఆయన వెనుక ఉన్న శక్తులు ఎవరు? బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బెజవాడను శాసిస్తున్నది చట్టమా లేక రియల్ ఎస్టేట్ మాఫియానా? ఒకప్పుడు రౌడీ షీటర్లంటే భయం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలే ఆయుధాలుగా మారాయా? పేదలు జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో కొనుగోలు చేసిన ప్లాట్లు ఒకరోజు లేచేసరికి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయాయని చెబితే, అది అభివృద్ధి రాష్ట్రమా లేక భూ మాఫియా రాజ్యమా? విజయవాడ నగరంలో ఇప్పుడు ఇదే ప్రశ్న మారుమోగుతోంది. వైసీపీ పాలనలో అధికార అండతో రెచ్చిపోయాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఓ రియల్ ఎస్టేట్ డాన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే ధైర్యంతో వ్యవహరిస్తున్నాడా? వ్యాపారవేత్త, ఐటీ కంపెనీ డైరెక్టర్, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ల యజమాని. ఇవన్నీ ఒకవైపు అయితే, భూ వివాదాలు, ఫోర్జరీలు, ఇంపర్సనేషన్, డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు, సిఐడి దర్యాప్తులు మరోవైపు అని బాధితులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆయన మాటే శాసనమా? రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ వ్యవస్థలో ఎవరు అడ్డొచ్చినా మేనేజ్ చేస్తాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తున్నా వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయంటే అది అధికారుల నిర్లక్ష్యమా లేక వ్యవస్థలో ఎవరో కనిపించని చేతులు పనిచేస్తున్నాయా? 30 కోట్ల భూమి 2 సార్లు రిజిస్ట్రేషన్ జరిగిందా? అది కూడా 10 సంవత్సరాల పాటు రిజిస్టర్ లీజ్ డీడ్ అమల్లో ఉండగా అది రద్దవ్వకుండా సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? 1987లో కొనుగోలు, 2004లో ప్లాటుగా విభజించి 16 మందికి విక్రయం, ఆ తరువాత కోర్టు వివాదం. అయితే డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమైంది? బాధితుల ఆవేదన, మా జీవిత పొదుపుతో కొనుగోలు చేసిన ప్లాట్లను కాపాడండి, డబుల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి, దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి అంటూ బాధితులు రోడ్డెక్కారు. ఈ వ్యక్తిపై గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల వివాదం, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు, నిర్మాణ అనుమతుల వివాదాలు, సిఐడి దర్యాప్తు, ఛార్జ్ షీట్లు, క్వాష్ పిటిషన్లు వంటి కేసులు నమోదయ్యాయని పలు పత్రాలు, వార్తా కథనాలు సూచిస్తున్నాయి. అయితే ఆ కేసుల తుది ఫలితాలు ఏంటి? న్యాయస్థానాలు ఏం తీర్పిచ్చాయి అనేవి కూడా ప్రజలకు తెలియాల్సిన అంశాలే. ఇప్పుడు ప్రశ్నలు: ఒకే భూమి 2 సార్లు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది? కోర్టు వివాదంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్కు ఎవరు అనుమతిచ్చారు? ప్రభుత్వానికి అప్పగించిన భూమి అని చెబుతున్న భూమి కూడా ఎలా అమ్ముడైంది, ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది? రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి? ఇది ఒక్క కేసేనా లేక నగరంలో ఇంకా ఇలాంటి బాధితులు ఉన్నారా? భూమి అంటే కేవలం ఆస్తి కాదు, ఒక కుటుంబం జీవితకాల శ్రమ. నకిలీ పత్రాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, వ్యవస్థల వైఫల్యంతో ప్రజలు నష్టపోతే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి. నిజంగా తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంత పెద్దవారైనా చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రశ్న ఒక్కటే,
బెజవాడలో పాలన నడుస్తుందా లేక రియల్ ఎస్టేట్ డాన్ రాజ్యమేలుతున్నాడా?